చంద్రబాబు గారికి ప్రధాని మోదీ, అమిత్ షా మరో అదనపు బాధ్యతను అప్పగించారా? దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గ్రాఫ్ను పెంచే బాధ్యత అమిత్ షా, మోదీ చంద్రబాబుకి అప్పజెప్పారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గ్రాఫ్ను పెంచే బాధ్యత కూడా అమిత్ షా, మోదీ చంద్రబాబు గారికి అప్పచెప్పారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఇన్ని స్థానాలు రావాలి, ఇన్ని స్థానాలు వస్తేనే మన గ్రాఫ్ బాగుంటుంది, మన ఎన్డీఏ కూటమి కూడా బలంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు గారికి మోదీ, అమిత్ షా అదనపు బాధ్యతను అప్పచెప్పారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అవును, అందుకే చంద్రబాబు నాయుడుకి ఆ దక్షత ఉంది, కెపాసిటీ, క్యాపబిలిటీస్ ఉన్నాయి అనే ఉద్దేశంతో అసలు తెలుగుదేశంతో పొత్తుకు రావడం వెనకమాల కూడా అసలు నిజానికి బీజేపీ తోటి తెలుగుదేశం పొత్త, తెలుగుదేశంతో బీజేపీ పొత్త అనే ఒక ప్రశ్న వస్తే కనుక అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ పెద్ద పార్టీ, బీజేపీ పార్టీ నామకే వస్తే పార్టీ. అంటే అక్కడక్కడ ఏదో కొన్ని పాకెట్స్లో ఉన్నది తప్పితే వేరేగా లేదు. పైగా వాళ్ళకు ఉన్న నాయకులు కూడా అంత గొప్ప నాయకులు కూడా లేరు. ఆంధ్రప్రదేశ్గా చూసుకుంటే కనుక బాగా చెప్పుకోదగ్గ నాయకురాలు అంటే ఒక పురంధరేశ్వరి గారు తప్పితే వేరే వాళ్ళు ఎవరు కూడా అంత చెప్పునే అంటే జాతీయ స్థాయిలో ఒక నాయకురాలుగా గుర్తింపు పొందిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. మొదట్లో ఎన్టీఆర్ కూతురుగా వచ్చినప్పటికీ కూడా తర్వాత కాంగ్రెస్లో చేరి, తర్వాత బీజేపీలో చేరి ఆమె పార్లమెంట్లో ఆమె మాట్లాడిన విధానంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా పురంధరేశ్వరి ఒక్కటే వాళ్ళకి ఎసెట్ అక్కడ ప్రదేశ్లో. ఆమె మీదనే ఆశ పెట్టుకున్నారు. సరే, బహుశా పొత్తు కూడా ఆమె ద్వారానే సాధించిన కుటుంబ విషయాలు కాబట్టి సాధించిన ఆశ్చర్యపోవక్కర్లా. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు మీద వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు మీదనే కాకుండా అసలు దక్షిణాది రాష్ట్రాల మీదనే ఎక్కువ ఆశ పెట్టుకున్నారు వాళ్ళు. ఎక్కువ ఆశ పెట్టుకొని మొన్న ఈ మధ్య నితిన్ గడ్కరీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా చూస్తే కూడా మాకు నార్త్లో ఏమైనా ఏ ఇబ్బంది వచ్చినా పర్వాలేదు, కానీ మాకు అక్కడ వచ్చే నష్టాన్ని సౌత్ పూడుస్తుంది అని చెప్పి ఒక డైలాగ్ వేయటం. అవును, ఎగ్జాక్ట్. అంటే ఆ మాట అన్నారు అంటే సౌత్ మీద వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సౌత్లో పరిస్థితి ఏంటి అని కనుక మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే కేరళలో వాళ్ళకి పెద్ద పరిస్థితే లేదు, తమిళనాడు కూడా చాలా కష్టం, కర్ణాటకలో ఇంతకుముందు వాళ్ళకి 26 ఉన్నాయి. ఆ 26లో కూడా మళ్ళీ ఎన్ని వస్తాయో ఎన్ని రావో తెలియని పరిస్థితి. మరి తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో ఇప్పుడు 2, 3 ఉన్నాయి, వాళ్ళకి 4 ఉన్నాయి. ఈ 4 ఇప్పుడు స్వయం బాపురావు ఆదిలాబాద్లో పోటీ చేశాడు. ఆయనకి ఇన్నూ బీజేపీ పెద్దలకి కొంచెం స్పర్ధలు వచ్చినట్లున్నాయి. మరి అరవింద్, బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు భవిష్యత్తు ఏంటి? అలాగే ఇంకొంతమంది అంటే వాళ్ళు మాకు 7 స్థానాలు 8 స్థానాలు వస్తాయని చెప్తున్నారు, కానీ ఎంతవరకు వస్తాయి అనేది కూడా ఇక్కడ కూడా పెద్ద ప్రశ్నార్థకమే. వాళ్ళు వేసిన వాళ్ళ వ్యూహం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు మీద ఆశ పెట్టుకోవటానికి తెలంగాణలో ఒక సాంప్రదాయక ఓటు ఎవరికి టీడీపీకి ఉంది. అది ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు మాట ప్రకారం వేస్తారు అనే ఒక నమ్మకం చాలామందికి ఉంది. అందుకని తన శ్రేణుల ద్వారా టీడీపీ పార్టీ ఉంది కదా, ఇక్కడ శాఖ ఉంది, ఇక్కడ అధికార ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళ ద్వారా బీజేపీకి ఆ ఓటు ట్రాన్స్ఫర్ చేయించాలి అనే ఉద్దేశం కూడా ఉంది వాళ్ళకి. అందుకే మాకు తెలంగాణలో ఎక్కువ సీట్లు వస్తాయని వాళ్ళు డంకా బజాయించి చెప్తుంది. అందుకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఓటు మాకే వస్తుంది, అలాగే టీడీపీ ఓటు మాకే వస్తుంది, ఎలాగూ బీజేపీ ఉంది కాబట్టి మాకే వస్తుంది. ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా టీఆర్ఎస్ కూడా ఖాళీ అయిపోయింది కాబట్టి ఆ టీఆర్ఎస్ నుంచి ఓటింగ్ కూడా మాకే వస్తుంది. ఇట్లా చాలా వ్యూహాలతోటి వాళ్ళు ఉన్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి తను గెలవడం కోసం
విన్ విన్ సిచ్యువేషన్లో బీజేపీని కూడా గెలిపిస్తాడు చంద్రబాబు నాయుడు. ఇది వాళ్ళ ఆశ. ఈ రకంగా సౌత్లో వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆశలు పెట్టుకుని చంద్రబాబు కూడా ఏం చెప్తున్నారు అంటే, మా అభ్యర్థులను నువ్వు గెలిపించు, నీ అభ్యర్థులను గెలిపించే విషయం కూడా మేము బాధ్యత తీసుకుంటాం అని చెప్పటం జరిగింది. కానీ బలవంతులు బలహీనులకు ఉపయోగపడతారు, కానీ బలహీనులు బలవంతులకి ఎలా ఉపయోగపడతారు అనేది ఆలోచించాల్సిన విషయం. అంటే వీళ్ళు మోడీ మెస్మరిజం ఏదైతే ఉందో, కానీ ఏదైనా వాళ్ళిద్దరూ పరస్పరం వాళ్ళ ఎక్స్చేంజ్ అయిన వ్యూహాలు అయితే ఇవి. పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకం ప్రకారమే పొత్తులోకి వచ్చారు. పొత్తు అయితే పొడిచింది. మనం వేచి చూడాలి. మేడం, ఇప్పటికే అంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 6 ఎంపీ స్థానాలు ఇచ్చారు. వాటితో పాటుగా ఇటు టీడీపీ గెలిచిన స్థానాలు, అటు వైసీపీ గెలిచిన స్థానాలు కూడా వారి ఖాతాలోకే, అంటే ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళే అవకాశం ఉందని భావించే మిగతా రాష్ట్రాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మిగతా రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు మనం గెలవాలి అంటే చంద్రబాబు గారి సహాయ సహకారాలు మనకి ఉండాలి అని అమిత్ షా గారు, మోదీ గారు భావించారని, అందుకే చంద్రబాబు గారికి అదనపు బాధ్యతలు కూడా అప్పచెప్పారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి మేడం, నిజంగా చంద్రబాబు గారు ఆ బాధ్యతను స్వీకరిస్తారా? స్వీకరిస్తే భారతీయ జనతా పార్టీకి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సీట్లు పెరిగే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు మేడం? ముఖ్యంగా వాళ్ళు నమ్ముకున్నది మటుకు ఈ 2 రాష్ట్రాలండి. ఏది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే కొంచెం బెల్టు కర్ణాటక, తమిళనాడు, కొంత బెల్టు తమిళనాడు. కేరళలో ఈయన చేయగలిగేది ఏమి ఉండదు. వీళ్ళ మీద నమ్మకం ఏంటి అంటే, అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, మద్రాసులో తెలుగు వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ తెలుగు వాళ్ళందరినీ ఆయన కూడగట్టగలడు. పైగా మొన్న ఆయన జైల్లో ఉన్న సందర్భంలో, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న టైంలో బెంగళూరులోనూ చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ప్రదర్శనలు జరిగినాయి, మద్రాసులోనూ ఆయనకు అనుకూలంగా ప్రదర్శనలు జరిగినాయి, ఇక్కడ తెలంగాణలో జరిగినాయి, ఆంధ్రాలో కంటే ఈ 3 చోట్ల ఎక్కువ జరిగినాయి ఒక రకంగా చూసుకుంటే. అందుకని కూడా అప్పుడు వచ్చిన స్పందనని చూసి కూడా బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద ఆశలు పెట్టుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అర్థమైపోతుంది కదా, కేసీఆర్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ ముగ్గురు బీజేపీకి వ్యతిరేకంగా ఏ రోజు లేరు పార్లమెంట్లో. అందుకని ఇక్కడ ఎవరికి సీట్ వచ్చినా కానీ మనకే ఇవన్నీ మన ఖాతాలో అవి అనే ఒక ధైర్యం, ధీమా అయితే వాళ్ళకు ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ మినహా వచ్చే ప్రతి ఎంపీ సీటు నంబరు మనదే అనే ఒక నంబర్ గేమ్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన రాష్ట్రాన్ని కర్ణాటకను ఆనుకుని బళ్ళారి, రాయచూరు ఇట్లా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, హిందూపూర్ను ఆనుకున్న ప్రాంతాలు, ఇట్లాంటి బెల్ట్లో కూడా చంద్రబాబు నాయుడు దిగి ఎన్నికల్లోకి దిగి ప్రచారం చేయాలి, అలాగే మద్రాసులో కూడా చెయ్యాలి అనే ఒక ఆశతో వాళ్ళు ఉన్నారు, చేస్తారు. అందుకే మేము మీకు సహకరిస్తాం, మీరు మాకు సహకరించండి, ఇది పరస్పర సహకారము అని చెప్పి చెప్పడం వెనకమాల ఉద్దేశం అదే. అందుకని వాళ్ళు సౌత్ మీద ఇంత నమ్మకం పెట్టుకున్నది కూడా అదే. పోతే గీతే కాంగ్రెస్, డిఎంకేవి పోతాయి తప్పితే, కేరళలో కమ్యూనిస్టులు పోతాయి తప్పితే, ఈ 2 రాష్ట్రాల్లో మటుకు గెలిచే సీట్లన్నీ మనకే పడతాయి అనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు ఆ విధంగా వాళ్ళు ఒక రకంగా పొత్తుకి వెంపర్లాడిన కారణం కూడా అది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.